స్వయంగా చంద్రబాబు నాయుడు గారు ఇచ్చిన స్టేట్మెంట్ ఇది. వరల్డ్ బ్యాంక్ బృందానికి కూడా చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం చెప్పగలుగుతుందా? ఇప్పుడు రైతుల ముందు చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం ఈ రెండు ఆప్షన్లను మాత్రమే పెట్టింది. బహుశా 2013 భూసేకరణ చట్టం అమల్లోనికి వచ్చినప్పటి నుంచి ఇప్పటి వరకు ఈ దేశంలో ఏ రాష్ట్రంలో కూడా ఇలా జరిగి ఉండదేమో. అప్పటి వరకు ప్రశాంతంగా తమ పొలాల్లో పని చేసుకుంటున్న రైతుల్ని బయటకు లాగేసి వందలాది మంది పోలీసులు జేసీబీలు వచ్చి అప్పటికప్పుడు ఆ పంటల్ని, పచ్చని పంటల్ని అప్పటికప్పుడు నేలమట్టం చేసి భూమిని ఒక ప్రభుత్వం స్వాధీనం చేసుకోవడం అన్నది 2013 భూసేకరణ చట్టం అమలులోనికి వచ్చిన తర్వాత నుంచి ఇప్పటి వరకు ఒక్కసారి కూడా ఈ దేశంలో జరిగి ఉండదు. రైతుల జోలికి ప్రభుత్వాలు వెళ్ళవు. ఒకవేళ అనివార్యంగా సమాజం కోసం ఆ రైతుల భూమిని తీసుకోవాల్సిన అనివార్య పరిస్థితులు ఉంటే ఆ రైతుల్ని ఒప్పిస్తారు. వాళ్ళు అడిగిన దానికంటే ఎక్కువ మొత్తం ఇవ్వడానికి కూడా ప్రభుత్వాలు ముందుకు వస్తాయి. 2013 భూసేకరణ చట్టం ప్రకారం ఒక రైతు నుంచి, ఒక వ్యక్తి నుంచి భూమి తీసుకోవాలి అనుకుంటే ఆ భూమికి మార్కెట్ విలువ 3 రెట్లు అధికంగా చెల్లించాలి. ఎందుకు ఇలాంటి నిబంధన పెట్టారు అంటే, ఒక భూమికి ఒక రైతుకు ఉన్న అనుబంధాన్ని రియల్ ఎస్టేట్ వ్యాపారులు ఎప్పటికీ కూడా అర్థం చేసుకోలేరు. ఒక రైతుకు ఒక భూమికి మధ్య ఉన్న అనుబంధాన్ని వర్ణించడం కూడా సాధ్యం కాదు. అలాంటి భావోద్వేగమైన బంధం ఉంటుంది కాబట్టి 2013 భూసేకరణ చట్టం తయారు చేసే సమయంలో రైతులకు బాధ ఉండకూడదని మార్కెట్ ధరకు 3 రెట్లు అధికంగా చెల్లించాలి అన్న నిబంధన పెట్టారు. కానీ నిన్న అమరావతిలో మాత్రం ఉండవల్లి గ్రామంలో 2.75 ఎకరాల భూమిని సీడ్ యాక్సెస్ రోడ్ కోసం అప్పటి వరకు పొలాల్లో పనిచేసుకుంటున్న మహిళా రైతుల్ని బయటకు తోసేసి మరి అరటి, మొక్కజొన్న, మునగ ఇలాంటి రకరకాల పంటల్ని జేసీబీలతో తొక్కించి మరీ స్వాధీనం చేసుకున్నారు. రైతుల్ని తాళ్లు కట్టి బంధించారు. రైతులు వేసుకున్న షెడ్లను కూడా నిర్దాక్షిణ్యంగా కూల్చివేశారు. ఈ ప్రణాళిక అమలుకు ఎంపిక చేసుకున్న రోజులు కూడా కోర్టులు సెలవుల్లో ఉన్న సమయంలో. అయినప్పటికీ కూడా ఒకవేళ కోర్టులకు సెలవు లేకపోయినా సరే ఈ రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వ నిర్ణయాల్ని అడ్డుకునే శక్తి సామర్థ్యాలు ఇప్పుడు న్యాయ వ్యవస్థ కూడా ఉన్నాయా లేదా అన్నది తొలి నుంచి కూడా ఉన్న అనుమానం. 2013 భూసేకరణ చట్టం కింద అనివార్యంగా ఒక రైతు నుంచి భూమి తీసుకోవాల్సి వస్తే 3 రెట్లు అధిక ధర చెల్లించాలి. కానీ చంద్రబాబు నాయుడు గారు నిన్న తీసుకున్న ఆ భూమికి లెక్కగట్టిన మొత్తం ఎంతో తెలుసా? అంతకంటే ముందు జగన్మోహన్ రెడ్డి హయాంలో ఈ రాజధాని వ్యవహారాల మీద చర్చ జరుగుతూ ఉన్నప్పుడు స్వయంగా చంద్రబాబు నాయుడు గారు ఇచ్చిన స్టేట్మెంట్ ఇది. ఏమన్నారు ఆ రోజు? ఇక్కడ ఎకరం 10 కోట్ల రూపాయలు విలువ చేస్తోంది రాజధాని భూములు. ఒకవేళ జగన్మోహన్ రెడ్డి రాజధానిని ఇక్కడ నుండి విశాఖపట్నం తరలించాలి అనుకుంటే ఈ భూములు ఇచ్చిన రైతులకి ఎకరాకి 10 కోట్ల రూపాయల చొప్పున నష్టపరిహారం చెల్లించాలి అని చంద్రబాబు నాయుడు గారు డిమాండ్ చేశారు. అంటే జగన్మోహన్ రెడ్డి అధికారంలో ఉన్నప్పుడే అక్కడ ఎకరం 10 కోట్ల రూపాయలని చంద్రబాబు నాయుడు గారు చెప్పారు. అది కూడా ఉండవల్లి, పెనుమాక లాంటి ప్రాంతాల్లో కాదు, సాధారణ రాజధాని ప్రాంతాల్లో కూడా 10 కోట్ల రూపాయలు విలువ చేసే భూములు ఉన్నాయని చంద్రబాబు నాయుడు గారు చెప్పారు. ఈ రోజు చంద్రబాబు నాయుడు అధికారంలో ఉన్నారు. తాము వస్తే అమరావతికి కల వస్తుందని చెప్పారు. 1000 కోట్ల రూపాయల పనులు చేస్తున్నారు. అలాంటప్పుడు ఇప్పుడు అమరావతిలో భూముల విలువ అనేక రెట్లు పెరిగి ఉండాలి. కానీ నిన్న రైతుల నుంచి దౌర్జన్యంగా ప్రభుత్వం దాడి చేసి తీసుకున్న ఈ భూములకు వెలకట్టింది ఎంతో తెలుసా? గతంలో 10 కోట్ల రూపాయలు అన్నారు చంద్రబాబు నాయుడు గారు. ఇదే మార్కెట్ ధర 87 లక్షల రూపాయలు మాత్రమేనని భూసేకరణ చట్టం ప్రకారం 3 రెట్లు అధికంగా ఇవ్వాలి. కాబట్టి ఎకరాకి 2,62 లక్షల రూపాయల చొప్పున వాళ్ళకు చెల్లించబోతున్నామంటూ ఆ డబ్బును కోర్టులో జమ చేశారు సిఆర్డీఏ అధికారులు. ఎందుకంటే ఈ భూములు ఇచ్చేందుకు రైతులు అంగీకరించలేదు కాబట్టి 2013 భూసేకరణ చట్టాన్ని ప్రయోగించి ఆ గడువు ముగిసింది అంటూ ఈ డబ్బుల్ని తీసుకెళ్లి కోర్టులో జమ చేసేసి కోర్టు సెలవు దినాల్లో ఉన్న సమయంలోనే జేసీబీల్ని, వందలాది మంది పోలీసుల్ని తీసుకెళ్లి దౌర్జన్యంగా ఇలా అక్కడి పంట పొలాల్ని నేలమట్టం చేసేసింది చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం. సరే, ఇంతటితో ఆగారా అంటే మిగిలిన రైతుల్ని కూడా భయపెట్టేలాగా ఆంధ్రజ్యోతి ఒక విశ్లేషణ చేస్తూ ఈరోజు ఒక కథనం రాసింది ఆంధ్రజ్యోతి పత్రిక. అందులో ఏం చెప్తూ ఉన్నారంటే, ల్యాండ్ పూలింగ్ వీళ్ళు భూములు ఇచ్చి ఉంటే వీళ్ళకి ఇంతకంటే ఎక్కువ బెనిఫిట్ జరిగి ఉండేది. కానీ వీళ్ళు ల్యాండ్ పూలింగ్ కి భూమి ఇవ్వకపోవడం వల్ల ఈరోజు భూసేకరణ చట్టం కింద చాలా తక్కువ మొత్తం మాత్రమే వీళ్ళకి అందిందని స్వయంగా ఆంధ్రజ్యోతి రాసింది. ల్యాండ్ పూలింగ్ కింద భూములు ఇచ్చిన వారికి రిటర్నబుల్ ప్లాట్లు అన్నవి గజం 40,000 రూపాయల చొప్పున పలుకుతూ ఉన్నాయి. ఈ లెక్కన ఒక్కో ఎకరాకి దాదాపు 6 కోట్ల రూపాయల విలువైన బెనిఫిట్ వాళ్ళకి జరిగింది. ఇక్కడ వీళ్ళకు మాత్రం భూసేకరణ చట్టం కింద జరిగింది కేవలం 2,62 లక్షల రూపాయలు మాత్రమే అని ఆంధ్రజ్యోతి రాసింది. నిజంగానే రిటర్నబుల్ ప్లాట్లు అంటే అవి కూడా అమరావతి ప్రాంతంలోనే ఉన్నాయి కదా. మరి అక్కడ గజం 40,000 రూపాయలు పలుకుతూ ఉన్నప్పుడు ఎకరం 6 కోట్ల రూపాయలు పలుకుతూ ఉంది అని ఆంధ్రజ్యోతి రాస్తూ ఉన్నప్పుడు మరి ఆ లెక్కన 2013 భూసేకరణ చట్టం ప్రకారం ఒక ఎకరాకి 6 కోట్ల రూపాయలు ఆంధ్రజ్యోతి చేసిన ధర వేసుకున్నా సరే ఎంత ఇవ్వాలి? 3 రెట్లు అధికంగా ఇవ్వాలి. అంటే ఎకరాకి 18 కోట్ల రూపాయలు చెల్లించాలి. ఇక చంద్రబాబు నాయుడు గారు చెప్పినట్టు 10 కోట్ల రూపాయలు ఆ రోజు లెక్క తీసుకున్నా సరే ఎకరాకి 30 కోట్ల రూపాయలు చెల్లించాలి. కానీ అవన్నీ ఏమి చేయకుండా మార్కెట్ ధర కేవలం అదే ఉండవల్లి గ్రామంలో 87 లక్షల రూపాయలు మాత్రమేనని భూసేకరణ చట్టం కింద ఒక్కో ఎకరాకి 3 రెట్లు అధికంగా 2,62 లక్షల రూపాయలు మాత్రమే చెల్లించేసి
చేతులు దులుపుకుంటున్నారంటే దీని వెనుక ఉద్దేశం ఏంటి? రేపు ప్రొద్దున ప్రపంచ బ్యాంక్ బృందం ఇక్కడికి వచ్చి ఈ అమరావతిలో ఈ ఉండవల్లి గ్రామంలో మార్కెట్ ధర ఎంత ఉంది అంటే ఇదే మార్కెట్ ధర 87 లక్షల రూపాయలు మాత్రమేనని వరల్డ్ బ్యాంక్ బృందానికి కూడా చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం చెప్పగలుగుతుందా? చెప్పదు. వాళ్ళకు మాత్రం ఇక్కడ మార్కెట్ విలువ 20 కోట్లు 30 కోట్లు అనే చెప్తారు. ఎందుకు అంటే వాళ్ళ దగ్గర మనం అప్పులు తీసుకోవాలి కాబట్టి భూమి విలువ ఎక్కువ చూపితేనే వాళ్ళు అప్పులు ఇస్తారు. కాబట్టి వరల్డ్ బ్యాంకు మాత్రం భూమి ధర ఎక్కువ చేసి చూపడం. కానీ రైతుల దగ్గర నుండి భూములు నిర్దాక్షిణ్యంగా లాగేసుకోవాలి అనుకున్నప్పుడు రైతులకు డబ్బులు ఎక్కువగా చెల్లించడం ఇష్టం లేదు కాబట్టి చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వానికి ఇలా అక్కడ మార్కెట్ ధరను అత్యల్పంగా చూపించి దౌర్జన్యంగా చట్టాన్ని ప్రయోగించి భూములు లాగేసుకోవడం. చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం మేము ఉద్దేశపూర్వకంగానే ఇది అన్యాయం అని మాకు తెలుసు, అయినా సరే మీ మీద అన్యాయమే చేయాలని మేము డిసైడ్ అయ్యాం అని చెప్పి మరి ఈ తతంగం పూర్తి చేస్తున్నట్టుగా కనపడుతుంది. అంటే ఇప్పటి వరకు ల్యాండ్ పూలింగ్ లో భూమి ఇవ్వకుండా తమ భూముల్ని తామ దగ్గరే పెట్టుకున్న వాళ్ళందరినీ కూడా బెదరగొట్టడానికి, హెచ్చరించడానికి మీరు మర్యాదగా ల్యాండ్ పూలింగ్ లోనికి వస్తే ఆంధ్రజ్యోతి చెప్పినట్టు 6 కోట్ల రూపాయల బెనిఫిట్ ఉంటుంది. మీరు మా మాట వినకపోతే మీ పొలాల మీదకి బుల్డోజర్లు, జేసీబీలు వస్తాయి, వందలాది మంది పోలీసులు వస్తారు, మిమ్మల్ని ఈడ్చి పక్కన పడేయడమే కాకుండా భూసేకరణ చట్టం ప్రకారం తీసుకున్నా సరే మేము చాలా తక్కువ అమౌంట్ మాత్రమే మీకు చెల్లిస్తాం, ఇదిగో చూడండి అని ఈ ఎగ్జాంపుల్ని సెట్ చేశారు చంద్రబాబు నాయుడు గారు. అంటే రైతుల్ని భయపెట్టి వాళ్ళకి ఇష్టం ఉన్నా లేకున్నా భూములు బలవంతంగా లాక్కోవడం అన్నది మాత్రం గ్యారెంటీ. రెండే ఆప్షన్లు, ఒకటి ల్యాండ్ పూలింగ్కి వస్తారా లేదంటే జేసీబీని పొలాల మీదకి పంపించాలా, చూజ్ చేసుకోండి అని ఇప్పుడు రైతుల ముందు చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం ఈ 2 ఆప్షన్లను మాత్రమే పెట్టింది. వీళ్ళని ఇక భగవంతుడే కాపాడాలి.